బ్రేకు త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే, దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళదామా? విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? ఎవరు చదవా కానికి పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పన్నంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 2 రోజులైంది అన్నం తిని. మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని. గడ్డి తినేవాడికి అన్నం ఎందుకు? ఎక్కడన్నా గుగ్గిళ్ళు తెలగపిండి దొరుకుతాయేమో, వెళ్ళి తిను. అన్నయ్య, ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నమే తింటారు. సర్లే. ఎక్కడ మా సింగం? అదే తోటమల్లి కనపడడం లేదే. నా కోసం వచ్చారా, మా తోటమాలి కోసం వచ్చారా? తోటమల్లి కోసమే. స్టాప్ దట్ నాన్సెన్స్. పరాయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి పాటలు పడ్డానికి సిగ్గులేదా మీకు? ఆహా, మీకు లేని సిగ్గు మాకెందుకు? పట్ట పగల పరాయి మగాడిని పడగదిలోకి పిలిపించుకొని నీ కూతురు రాసలీలాడితే తప్పులేదు గాని మేం చూస్తే తప్ప? చాలు చాలు, రోడ్డుకొచ్చినట్లు మాట్లాడకండి. అల్లుండి అమెరికా పంపించి కూతుర్ని తోటమాలతో సెటప్ చేసే రకం కాదు మేము. ఆపండి. ఆయన తోటమాలని ఎవరు చెప్పారు? మీ అమ్మ. ఏమ్మా, నా మొగుడు తోటమాలని చెప్పావా? అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి. ఏమండి, మా అమ్మ మిమ్మల్ని తోటమాలి అని చెప్పడం మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ అంత చులకనగా చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగూ సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలనే కొడుకుని దూరం చేసుకున్న గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళుతున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా, ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. బాబు, రండి బాబు.